రైట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రభాకర్ రావు కస్టడీ మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. దీంతో ఈ నెల 25 వరకు ప్రభాకర్ రావు కస్టడీలోనే ఉండనున్నారు. అనంతరం ఈ నెల 26న ప్రభాకర్ రావును విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు ప్రభాకర్ రావుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది సుప్రీంకోర్టు. రైట్ ఇప్పటికైతే చూస్తున్నాము ప్రభాకర్ రావు విచారణకు సంబంధించి ఒకవైపు వేగవంతంగా దర్యాప్తు జరుగుతున్నప్పటికీ కూడా విచారణకు స్టేట్మెంట్స్ కి అంగీకరించట్లేదు, సరిగ్గా కోఆపరేట్ చేయట్లేదు అని చెప్పి వస్తున్నటువంటి తరుణంలో ఇవాళ ఒక సంచలన తీర్పిచ్చింది. మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. ప్రతిదీ శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ 26న విడుదల చేయాలని చెప్పి కోరినటువంటి నేపథ్యంలో ఎలా చేయబోతుంది సిటీ? ఈ విషయంలో ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది అనుకోవచ్చు? రైట్ సౌమ్య, తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసుల విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే గత విచారణ సందర్భంగా గురువారం రోజు విచారణ జరిపింది. దీనికి సంబంధించి వారం రోజుల పాటు సిట్కు విచారణకు అనుమతించింది. ఈ నేపథ్యంలోనే సుదీర్ఘంగా విచారించిన అనంతరం ఈ వారం రోజుల పాటు ఎటువంటి విచారణ జరిగింది, ఎటువంటి విషయాలు రాబట్టారనే అంశాలపై ఈరోజు సుప్రీంకోర్టులో సిట్ అధికారులు నివేదిక సమర్పించారు. అయితే మరో వారం రోజులు కస్టోడియల్ అంటే ఈ కస్టడీకి ఇస్తూ కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు 26వ తేదీన ఈ కస్టడీ ముగిసిన తర్వాత 26వ తేదీన ప్రభాకర్ రావును విడుదల చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈలోపు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, విచారణలో భాగంగా ఎటువంటి దాడి చేయొద్దు అనేది కూడా ప్రధానంగా సుప్రీం ధర్మాసనం బివి నాగరత్న ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అయితే గతంలో అంటే ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అనేది కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. ఈ విచారణలో సహకరించాలి, విచారణకు అన్ని విధాల దర్యాప్తు అధికారులు సహకరించాలంటూ కూడా ప్రభాకర్ రావుకు ఆదేశాలు జారీ చేశారు. అయితే గతంలో విచారణ సందర్భంగా ఎటువంటి విషయాలను వెల్లడించలేదు. మొత్తం ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా కానీ అతని దగ్గర ఉన్న ఫోన్లు అన్నీ కూడా డిలీట్ చేశారు, ఆధారాలన్నీ ఇవన్నీ కూడా ప్రశ్నించిన నేపథ్యంలో ఎటువంటి సమాధానం చెప్పడం లేదు, విచారణకు సహకరించడం లేదు, కస్టడీకి తీసుకుని విచారించాలనేది కూడా సిట్ అధికారులు సుప్రీం ధర్మాసనానికి నివేదిక సమర్పించినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈరోజు వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత మరో వారం రోజులు కస్టడీ పొడిగించింది. కానీ అంటే రిలీఫ్ అనేది లభించింది అనేది ప్రధానంగా అర్థమవుతోంది. అంటే కస్టడీ తర్వాత మళ్ళా విడుదల చేయాలి ప్రభాకర్ రావును, అప్పటి వరకు విచారణకు సహకరించాలి ప్రభాకర్ రావు, మరోవైపు వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా దర్యాప్తు శాఖ అధికారులకు సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ వారం రోజుల పాటు ఎటువంటి విధానం ప్రభాకర్ రావు నుంచి సిట్ అధికారులు రాబడతారనేది కూడా చూడాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి గత ప్రభుత్వ ఆదేశాలతో అందరి ఇటు జడ్జెస్ కానీ, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అనేక మంది ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేశారనేది కూడా గతం నుంచి సిట్ కానీ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం గారి ఆరోపిస్తుంది. దానిలో భాగంగా అనేక కీలక ఆధారాలను సేకరించి దానిలో భాగస్వాములైన వారందరినీ కూడా అదుపులో తీసుకుని విచారించారు. ఫైనల్గా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఆ సమయంలో చీఫ్గా ఉన్న ఈ ప్రభాకర్ రావును కూడా అదుపులో తీసుకుని సుదీర్ఘంగా విచారించిన తర్వాత అనేక విషయాలను రాబట్టినప్పటికీ కీలక విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రశ్నించిన నేపథ్యంలో ఆ సమాధానం చెప్పడం లేదు, విచారణకు సహకరించడం లేదు. కాబట్టి మా కస్టడీకి ఇచ్చి విచారణకు సహకరించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరిన నేపథ్యంలో మరో వారం రోజులైతే కస్టడీకి ఇచ్చారు. కానీ ఈ కస్టడీలో భాగంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, వ్యతిరేక చర్యలు, ఎటువంటి కస్టోడియల్ విచారణలో భాగంగా కొట్టడం కానీ భౌతికంగా ఎటువంటి దాడి అనేది జరగకూడదు అనేది ప్రధానంగా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. విచారణ అనంతరం 26వ తేదీన ప్రభాకర్ రావును విడుదల చేయాలని కూడా ప్రధానంగా తెలియజేశారు. గతంలో ఏ విధంగా అయితే బయట ఉన్న ప్రభాకర్ రావు ఇప్పుడు కస్టడీకి పోలీస్ కస్టడీలో ఉన్నారో ఈ కస్టడీ అనేది వారం రోజులు కొనసాగబోతుంది. మరో వారం తర్వాత విడుదల చేయాలి అనేది సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.